समारोह में हिस्सा ले रहे हैं। వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పార్వతీపురం జిల్లాలో మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల అక్రమ రవాణాను వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయిలో డ్రగ్స్ గంజాయి నివారణపై అవగాహన కల్పించాలని అన్నారు. ఇందుకోసం ప్రతి 10 ఇళ్లకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేసుకుని ప్రచారం నిర్వహించాలని సూచించారు. అలాగే ప్రతి కళాశాలలోని విద్యార్థులకు డ్రగ్స్ అక్రమ రవాణా గంజాయి మత్తు పదార్థాల నివారణ పట్ల అధ్యాపకుల ద్వారా చైతన్యపరచాలని తెలిపారు. గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలతో అవగాహన కార్యక్రమాలను నిర్వహించి వారిని ఇందులో భాగస్వాములు చేయాలని పిలుపునిచ్చారు. village level officers also if possible. Otherwise, let them conduct day level mandal level. మీరు మండల level officers మీరు conduct చేయండి coordination teleconference. Just matter of 10 minutes. Note down all the instructions. ముందర 16 మంది చేస్తారు. ట్రైబల్ ఉన్నాను ట్రైబల్ వాళ్ళు హాస్టల్స్ లో ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళి అనేది నాకు ప్రతి చోట జరిగింది అనేటువంటిది మీరు కలెక్టర్ విశాఖ జిల్లా 97వ వార్డు చిన్న ముసిటివార పరిధిలోని శాంతినగరం కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న రవికిషోర్ జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా 97వ వార్డు కార్పొరేటర్ మరియు స్టాండింగ్ కమిటీ సభ్యులు సేనాపతి వసంత్ శంకర్రావు విద్యార్థిని అభినందిస్తూ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కోచ్ ఆర్ సాయి సందీప్, డ్రిల్ మాస్టర్ ఎం జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కరాటాలో మేము కూడా చిన్నప్పుడు ఈ స్పోర్ట్స్ మీద చాలా 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 మంది ఏంటంటే ఆటలు అంటే ఇంకా చదువు ఉండదు ఏమో అని చెప్పి అనుకుంటారు, కానీ తప్పది. మనకి మధ్యాహ్నం భోజన పథకం అయ్యండి, కిట్ ఉన్నాయండి, అన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే పరిశ్రమ ప్రతి దాంట్లో ప్రతి విద్యార్థిలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది. ఒక్కొక్కరికి రంగంలో ఉండాలని చెప్పాను. అంచేత మీరు ఏదో మీకు మీ చదవాలంతా చదువుకుంటున్నాం కదా అని చెప్పిన కాదు, మీరు ఎప్పటి నుంచే ఎంతో జీవితంగా చదువుకొని మంచి భవిష్యత్తు కూడా రావాలని చెప్పని నేనైతే కోరుకుంటున్నాను. మరొకసారి మన రవికిషోర్ గారికి వెల్కమ్ చెప్తూ, తప్పకుండా నాకైతే నమ్మకం ఉంది మన ప్రాంతం నుంచి తప్పకుండా నేషనల్లో మనకి కప్పు కొట్టుకొస్తున్న నమ్మకంతో నేనైతే నమ్ముతున్నాను. దీనికి మన స్కూల్ టీచర్స్ కానీ మన స్కూల్కి సంఘీభావం తెలియజేసుకుంటూ ఈ చక్కనాకులు వచ్చిన టీచర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తిమ్మస్తవాడ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒక మన రవికిషోర్ కరాటాలో ఆయన గెలుపొందిన తర్వాత మన స్కూల్ నుంచి కూడా ఆయన రేపు నేషనల్కి వెళ్ళే పెందుర్తి నియోజకవర్గం జుత్తాడ పంచాయతీ వాలుమరక దువ్వుపాలెం గ్రామంలో జరిగిన మనపల్లె మన ఎమ్మెల్యే కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాలను స్వీకరించి రోడ్లు, డ్రైనేజీ, సాగునీరు, NREGS పనులు, పెన్షన్లు, ఇంటి పట్టాలు, విద్య, వైద్య సమస్యలపై అధికారులకు వివరించి తక్షణ పరిష్కారం అయ్యేలా పంచకర్ల రమేష్ బాబు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పేద అర్హులందరికీ సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. తరువాత ఎస్ఆర్పురం గ్రామ మహిళలకు వ్యాపార అభివృద్ధి లోన్ల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెందుర్తి మండల రెవెన్యూ అధికారి వెంకట అప్పారావు, ఎంపీడీఓ అప్పలరాజు, మండల స్పెషల్ ఆఫీసర్ మండల పార్టీ కనకరాజు, బీజేపీ కన్వీనర్ గొల్ల రామనాయుడు,
ఎస్ఆర్పురం సర్పంచ్ దూది విజయలక్ష్మి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమస్యలు రోడ్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ కాంపౌండ్ వాల్స్ కానీ టెంపుల్స్ కానీ బరేల్ గ్రౌండ్స్ కానీ ఇలా అన్ని సమస్యలను కూడా ప్రజలు రాసిచ్చారు. అవన్నీ కూడా చాలా వరకు పెట్టినే ఉన్నాయి. కొన్ని పెట్టాల్సినవి కూడా ఈ నెలలో పెట్టి సంవత్సరంలోకి కంప్లీట్ చేస్తామని చెప్పి తప్పకుండా ఏదైతే ఈ కార్యక్రమంలో పెట్టిన ప్రతి పని కూడా అడ్రస్ చేసి జరిగే విధంగా చూసే బాధ్యత నేను తీసుకుంటామని దాంతోపాటు కొత్తగా వచ్చే తర్వాత స్టార్ట్ అయ్యే పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ అన్నీ కూడా ఇచ్చే బాధ్యత కూడా మా ప్రభుత్వం తీసుకుంటామని మాట్లాడుతున్నాం. శ్రీకాకుళం జిల్లాలో న్యాయవాదులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుండటం, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నందుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిందని సూచించారు. జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ భవనంలో జిల్లా బార్ అసోసియేషన్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు సిబ్బందికి ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో బీపీ, షుగర్ కంట్రోల్, నడక, వ్యాయామం వంటి ఆరోగ్య సూచనలు ఇవ్వబడుతూ ఖర్చుతో కూడిన పరీక్షలు ఉచితంగా అందించడం అభినందనీయంగా ఉంది. ఈ కార్యక్రమంలో 4వ అదనపు జిల్లా జడ్జి ఎస్ఎం ఫణికుమార్, 7వ అదనపు జిల్లా జడ్జి తిరుమలరావు, ప్రిన్సిపల్ సబ్ జడ్జి ఎం శ్రీధర్, అడిషనల్ సబ్ జడ్జి శాంతి శ్రీ, డిఎల్ఎస్ కార్యదర్శి కె హరిబాబు తదితరులు పాల్గొన్నారు. Camp is conducted free of cost. They are not charging anything for conducting tests. They are doing tests free of cost. Kabatti I request everybody to avail this opportunity. Okay, thank you. ఎందుకంటే మనకందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి sometimes నిజంగా చెప్పాలంటే we have fear to go and have tests in the hospital. So వాళ్ళే మన దగ్గరకు వచ్చి ఫ్రీగా టెస్ట్ చేస్తున్నారు కాబట్టి. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ప్రిన్స్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం దీక్షా దివాస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ ఉద్యమ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు నవంబర్ 29 నిలిచిపోతుందని అన్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో తేలిపోవాలని కేసీఆర్ నాడు దీక్ష దివాస్ నిర్వహించి తెలంగాణ సాధించాడని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణారెడ్డి అధ్యక్షతన వహించగా భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యేలు ఫైలా శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత ముఖ్య నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాదు అనే ఒక ఆలోచనతో మరి ఎట్లా ఆత్మహత్య చేసుకుంటూ మనందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన ఏదైతే డిసెంబర్ 9 వచ్చిందో ఆ ప్రకటన రావడానికి మూలమైన దీక్ష, కేసీఆర్ గారి దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే ప్రారంభమైందో నవంబర్ 29 ఎప్పటికీ అది తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయే రోజు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం తీసుకొని ఇక నేను ఈ క్షణం వరంగల్ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఒక అంగవైకల్యం ఉన్న విద్యార్థిని న్యాయంగా రివాల్యుయేషన్ చేయించారని పేర్కొన్నారు. కొన్ని పేపర్లలో మార్కులు వేయకపోవడం వల్ల తక్కువ మార్కులు రావడం మాత్రమే కారణమని, మరోవైపు యూనివర్సిటీ కోసం ఎన్నో సంస్కరణలు చేశారు. కొందరు అవాస్తవ ప్రచారం చేయడంతో ప్రభుత్వానికి, యూనివర్సిటీకి మచ్చ రాకుండా 3 రోజుల క్రితం గవర్నర్ సెక్రటరీకి రాజీనామా సమర్పించినట్లు తెలిపారు. కూడా కంప్లీట్ చేసాము విదిన్ ఏ టైం లోపల. మనకి లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఉన్నా కానీ మోరోవర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా విదిన్ 1 వీక్ లోపల హిస్టరీ ఆఫ్ యూనివర్సిటీలో ఎప్పుడు లేనట్టుగా పకడ్బందీకి ఇచ్చాము. ఏ కాంప్లైంట్స్ లేవు. అదృష్టమో దురదృష్టమో కానీ ఒక
కామినేని మెడికల్ కాలేజ్కి వెళ్ళి ఒక అమ్మాయి ఒక ప్రొఫెసర్లు వచ్చి కంప్లైంట్ చేశారు. అమ్మాయి మంచిగా రాశాను సార్, నేను మా ప్రొఫెసర్ ద్వారా తెలుసుకున్నాను. ఈ పర్మిటేషన్ కాంబినేషన్ లోపల 2-3 వేల ఆన్సర్ షీట్ జనరల్ మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్వి ప్రొఫెసర్లు తక్కువ ఉంటారు తెలంగాణలో. ఎవరికో ఒకరికి వాళ్ళ దాంట్లో ఒక పేపర్ వచ్చింది. అది ఆయన 3 ఏళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అమ్మాయి అక్కడ పనిచేసింది కాబట్టి ఆయనకు అనుమానం వచ్చి ఆ హ్యాండ్ రైటింగ్ గుర్తుపట్టి అమ్మాయిని స్నాప్ తీసి, అమ్మాయి హ్యాండ్ రైటింగ్ నీదేనా, మరి 7 క్వశ్చన్లు మంచిగా రాసి 8-9 కూడా కరెక్ట్ రాసిన ఆన్సర్స్ ఎందుకు కొట్టేశారని అమ్మాయిని ఫోన్లో అడగడం జరిగింది. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లె మండలం నడింపల్లి గ్రామం రైతు సేవా కేంద్రం వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన ఉన్నారు. ఈ కార్యక్రమంలో రేపల్లె ఆర్డీఓఎన్ రామలక్ష్మి, జిల్లా పౌర సరఫరాల శాఖ డిఎంవి శ్రీలక్ష్మి, డిఎస్ఓ భాష, ఇన్ఛార్జి వ్యవసాయ అధికారిని అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఎట్లా ఉంది మా ఈ సంవత్సరం సాధారణ పంట కానివ్వండి మా వాళ్ళు మీరు మన బాగుంటుందండి, బాగుంటుంది. 1722 అయితే కొంచెం మెల్లెస్ గుర్తుపడుతున్నారండి. ఏమని ఇక శాతం అది ఉంది. 14 ఉంది. ఒక్కో కూడా ఏముంది, బ్లూటూత్ లేదా? వికారాబాద్ జిల్లా కోడంగల్ మండలం అప్పాయిపల్లి గ్రామ సర్పంచ్గా వెంకటయ్య నామినేషన్ దాఖలు చేశారు. అప్పాయిపల్లి గ్రామానికి పేరు వెంకటయ్య, సర్పంచ్ అభ్యర్థిని అప్పాయిపల్లి గ్రామానికి, కోడంగల్ మండలం. మేము సర్పంచ్ కాంగ్రెస్ తరఫు నుంచి మా సీఎం గారి ఆధ్వర్యంలో, సీఎం గారి సూచన మేరకు మేము అభ్యర్థిగా ఎన్నికవుతున్నాం. మా సీఎం గారి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కొరకు పాటుపడతామని చెప్తున్నాం. గ్రామాల్లో ఉన్న ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మా సార్ ఉన్నంత వరకు అన్ని పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం. దానికి మా వంతు సహకరిస్తాం. ఆయన కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. ప్రజలకు ఎలాంటి హామీలు అంటే నీళ్లు, కరెంటు, మంచినీటి సమస్యలు ఉన్న కరెంటు ఉన్న, సీసీ రోడ్లు, స్కూల్ బిల్డింగ్, ఆఫీస్ అవన్నీ మాకు శాంక్షన్ అవుతాయి. అన్నీ మేము మరుగుదొడ్లు. వికారాబాద్ జిల్లా కోడంగల్ మండలం అప్పాయిపల్లి గ్రామ సర్పంచ్గా వెంకటయ్య నామినేషన్ దాఖలు చేశారు. అప్పాయిపల్లి గ్రామానికి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సర్పంచ్ పోటీలో నిలిచారని వెంకటయ్య తెలిపారు. గ్రామంలో ఉన్న సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని అన్నారు. గ్రామస్తులందరూ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పేరు వెంకటయ్య, సర్పంచ్ అభ్యర్థిని అప్పాయిపల్లి గ్రామానికి, కోడంగల్ మండలం. మేము సర్పంచ్ కాంగ్రెస్ తరఫు నుంచి మా సీఎం గారి ఆధ్వర్యంలో, సీఎం గారి సూచన మేరకు మేము అభ్యర్థిగా ఎన్నికవుతున్నాం. మా సీఎం గారి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కొరకు పాటుపడతామని చెప్తున్నాం. సమస్యలు ఉన్న కరెంటు ఉన్న, సీసీ రోడ్లు, స్కూల్ బిల్డింగ్, ఆఫీస్ అవన్నీ మాకు శాంక్షన్ అవుతాయి. అన్నీ మేము మరుగుదొడ్లు గిటాన్ని చేపిస్తామని చెప్తున్నాం. వాళ్ళకు ప్రజలకు హామీ ఇస్తున్నాం. బాపట్ల జిల్లా బల్లెకురువ మండలం వేమవరం గ్రామం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గత 20 రోజుల నుంచి ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నామంటూ గ్రైనేట్ లారీల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో విసుగు చెందిన గ్రైనేట్ యాజమాన్యం తమ కార్మికులతో కలిసి వేమవరం గ్రామం వద్ద ఏఎంఆర్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన అవుట్ పోస్ట్ వద్దకు వెళ్లారు. అక్కడ ఏఎంఆర్ ప్రతినిధులు వీరిపై దురుసుగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఏఎంఆర్ సంస్థ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన అవుట్ పోస్టును కార్మికులు ధ్వంసం చేశారు. సంఘటనపై సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సర్ సివి రామన్ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ హాజరై వారి యొక్క మనవళ్లను మనవరాలను ఆశీర్వదించారు. సర్ సివి రామన్ స్కూల్లో ఏర్పాటు చేసిన గ్రాండ్ పేరెంట్స్ కార్యక్రమంలో భాగంగా స్కూల్లో చదువుతున్న విద్యార్థుల యొక్క గ్రాండ్ పేరెంట్స్ను ఆహ్వానించి కుటుంబంలో పెద్దల యొక్క విలువలను చిన్నారులకు చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేశామని స్కూల్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు గ్రాండ్ పేరెంట్స్కు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. రామాయంపేట మండలంలో 2వ విడత నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లు ఎంపీడీఓ కార్యాలయంలో పరిశీలించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రేపటి నుంచి 8 మండలాల్లో 149 గ్రామ పంచాయతీలకు 1290 వార్డులకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు అన్ని అర్హతా పత్రాలు సమర్పించాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు కుల సర్టిఫికేట్లు వేగంగా ఇవ్వాలని ఆదేశించారు. నూతన బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే ఎన్నికల ఖర్చులు చెల్లించాలి. సర్పంచ్ వార్డు అభ్యర్థులు నో డ్యూ సర్టిఫికేట్లు సమర్పించాలి. ఎలాంటి ఒత్తిడి భయభ్రాంతులకు కారణమైతే క్రిమినల్ కేసులు నమోదు అవుతాయి. ఎన్నికల సంఘం నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మనకు నామినేషన్ ప్రక్రియ అంటే 30th నవంబర్కి మనకు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతూ ఉంది. సో 30th నవంబర్, 1 డిసెంబర్, 2 డిసెంబర్ 3 రోజులు మాత్రమే మనకి నామినేషన్స్ పంచాయత్కి ప్లస్ వార్డు మెంబర్స్కి తీసుకోవడం జరుగుతుంది. మన జిల్లాలో ఎక్కడన్నా కానీ ఎవరైనా ఆప్షన్ పెట్టి సో ఈ సర్పంచ్ పదవి, వార్డు మెంబర్ పదవిని సో ఇన్ని వేలకు మనము దాన్ని ఆక్షన్ పెడతా ఉన్నాం అనేసి వేలం పాటలు వేయడము, లేకపోతే ఎవరైనా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు నామినేషన్ వేస్తా కానీ వాళ్ళని వేయకుండా ఆపడము, ఇటువంటి అనెథికల్ ప్రాక్టీసెస్ ఏమైనా చేస్తే క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేయండి వాళ్ళ మీద అనేసి కూడా ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఏకగ్రీవం అవ్వడానికి ఎవరి మీద ఒత్తిడి తెచ్చి ఏకగ్రీవాలు చేసినా, ఎవరైనా నామినేషన్ వేయకుండా వాళ్ళని ఒత్తిడికి గురి చేసి వాళ్ళని ప్రలోభాలకు గురి పెట్టినా కానీ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవడానికి నిజాంపేట మండలంలో శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెండ్లి పోచమ్మ ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది. తిరుమలాపురం రాము పంతులు మాట్లాడుతూ పురాతన ఆలయం శిథిల వ్యవస్థలో ఉన్నందున గ్రామస్తులు సహకారంతో గుడి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఆ అమ్మవారి అనుగ్రహంతో గ్రామస్తులంతా సుభిక్షంగా ఉండాలని, ఇదే సంకల్పంతో గుడి నిర్మాణానికి గ్రామస్తులంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు నాగరాజు, బజార్ తిరుమల గౌడ్, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, అయ్యప్ప స్వాములు, రంజిత్ గౌడ్, ఇతర సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కొత్త దేవాలయం కడితే పుణ్యం ఉండదు అంటే శిథిలావస్థలో ఒక దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తే ఒక 1000 దేవాలయాలు కట్టినటువంటి పుణ్యఫలం వస్తుంది. అంటే దేవాలయం అంటే చిన్నపిల్లలకు, పెద్దోళ్ళు ఎక్కడంటే అక్కడ కూర్చుంటారు. చిన్నపిల్లలు కాపాడాలంటే ఎంతో ఓపిక ఉండాలి. అంటే దేవాలయం కూడా అంతే. అటువంటి దేవాలయం నిర్మాణం అంటే ఎంతో మన పూర్వజన్మ సుకృతం. అటువంటిది మీ గ్రామంలో సమిష్టిగా అందరు ముందుకొచ్చి ఈ యొక్క పెళ్లి పోచమ్మ దేవాలయాన్ని నిర్మాణం చేయడం చాలా శుభదాయకం. అటువంటి ఆ యొక్క అమ్మవారి జగన్మాత మీ అందరికీ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని, బుద్ధిర్బలం యశోధైర్యం అంటే బుద్ధి, బలము, యశము, యశస్సు అంటే వరంగల్ తూర్పులో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన దీక్షా దివాస్ కార్యక్రమం ఘనంగా ముగిసింది. పోచమ్మ మైదాన్ సెంటర్లో కొనసాగిన దీక్షా దివాస్ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్షకు సంబంధించిన పోటీలను ప్రదర్శన చేస్తూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆనాటి దీక్ష ఈ రోజు తెలంగాణ అభివృద్ధికి ఉందన్నారు. పార్టీ అధినేత, రాష్ట్ర సీఎంగా పెద్ద మనిషిగా కేసీఆర్ చేసిన పనులు, నిర్ణయాలు మన రాష్ట్రానికే కాదు యావత్ దేశానికి ప్రామాణికంగా నిలిచాయని కొనియాడారు. ఇంకా కేసీఆర్ సేవల గురించి గుర్తు చేస్తూ ప్రస్తుత సర్కార్కు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమం ఏటా తెలంగాణ సాధించుకున్న వారి నాయకత్వాన 10 ఏళ్ల ప్రభుత్వాన్ని కొనసాగించడం, అయినా కానీ వారి యొక్క త్యాగాన్ని తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నెమరవేసుకుంటూ వారికి బాసటగా నిలబడడానికి
ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు వరంగల్ జిల్లా రాజకీయ పరంగా బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయని కేంద్ర రాష్ట్రాలకి బుద్ధి చెప్పే విధంగా బీసీలంతా ఏకమై త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో బీసీలను అధిక సంఖ్యలో గెలిపించి తమ సత్తా చాటాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మరపల్లి మాధవి పేర్కొన్నారు. వరంగల్ కాశీబుగ్గలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మరపల్లి మాధవి, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు నూకల రాణి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అని చెప్పేసి మీకు ఒక బలమైన నమ్మకం ఉందో అక్కడ మీకు అనుకూలంగా రిజర్వేషన్ ని తెచ్చుకోవడం జరిగింది. మీరు భజన చేసుకుంటున్నారు. అది కాదు, ప్రజల దగ్గరికి రావాలని చెప్పేసి కవితక్క చాలా సందర్భాల్లో చాలా మీడియా సమావేశాలలో కూడా చెప్పడం జరిగింది. మీరు సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టడం కాదు, ప్రజాక్షేత్రంలోకి రావండి అని చెప్పేసి కూడా చాలాసార్లు ప్రశ్నించడం జరిగింది. కవితక్క గారు ప్రశ్నించగానే తర్వాతనే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ప్రజల దగ్గరకు వచ్చారు, రైతుల దగ్గరకు వచ్చారు. వర్షాల వల్ల ఎంతమంది రైతులు నష్టపోయారో కూడా మార్కెట్ల దగ్గరికి వచ్చి చూడడం జరిగింది. అప్పటికే కవితక్క గారు ప్రజల దగ్గరికి, రైతుల దగ్గరికి, నష్టపోయిన పొలాల దగ్గరికి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మీరు వచ్చారు. అంటే కవితక్క ప్రశ్నించిన తర్వాత మీకు సమస్యలు ఏమున్నాయని మీరు రాండి, ప్రజాక్షేత్రంలోకి రాండి అని చెప్తే గానీ మీకు గుర్తుకు రానటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా దయచేసి మీరు కవితక్క గురించి మాట్లాడడం పక్కన పెట్టేసుకొని నిర్మల్ పట్టణంలోని కమల్ రోడ్ నాయుడు వాడలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర మందిరం నాడు భక్తులతో కిటకిటలాడింది. నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం, యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆలయంలో వాసవి మాతా పారాయణం, పల్లకీ సేవ వైభవం నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనంతరం అయ్యప్ప స్వామి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప పడిపూజ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరుపుకున్నారు. అయ్యప్ప మాలాధారణ వేసిన ఆర్యవైశ్య స్వాములు అందరూ కలిసి సమిష్టిగా ఈ పూజలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు అత్యంత నియమిష్ఠులతో భక్తి వాతావరణంలో నిర్వహించారు. నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆమడ శ్రీధర్, ఆలయ మేనేజింగ్ చైర్మన్ తాటికొండ నారాయణ, యువజన మహిళా సంఘాల కార్యవర్గం పాల్గొన్నారు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూనిట్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్.
सबसे बड़ी बात इस प्रतिमा